కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన దేవాలయం వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం. వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రావులపాలెంకు 10 కిలోమీటర్ల దూరంలో గౌతమి గోదావరి తీరంలో కొలువై ఉన్నది. రావులపాలెం నుంచి వాడపల్లి ప్రయాణం పల్లెలు పొలాలు మీదుగా గోదావరి ప్రాంత గ్రామీణ అందాల మధ్య సాగుతుంది. స్వామివారికి మొక్కుకున్న భక్తులు కాలినడకన దేవాలయానికి వెళతారు. దేవాలయం దగ్గరికి చేరుకోగానే విశాలమైన పార్కింగ్ ఏరియా ఉంటుంది. గుడి ముందు వివిధ రకాల దుకాణాల సముదాయం తిరునాళ్ళలా ఉంటుంది. ఇక్కడ పూజా సామగ్రి, కడియం పూల మొక్కలతో పాటు కాకినాడ కాజాలు, పూతరేకులు వంటి గోదావరి స్వీట్లు దొరుకుతాయి. గుడికి చేరుకోగానే భక్తులు కాళ్ళు కడుక్కోవడానికి నీటి పైపులు ఉంటాయి. కాళ్ళు కడుక్కుని పక్కనే ఉన్న ప్రాంతంలో కొబ్బరికాయలు కొట్టి లోపలికి వెళ్ళాలి. ఉచిత దర్శనంతో పాటు ప్రత్యేక దర్శనం టికెట్లు కౌంటర్లో దొరుకుతాయి. దేవాలయం లోపలికి వెళ్ళగానే గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ వందలాది భక్తులతో ఆ ప్రాంగణం కిక్కిరిసిపోయి ఉంటుంది. భక్తులు 7 ప్రదక్షిణలు చేయటం ఆనవాయితీ. 7 శనివారాలు భక్తితో 7 ప్రదక్షిణలు చేసి 7 నాణేలను హుండీలో వేసి మొక్కుకుంటే కోరిన కోరికలు వెంకటేశ్వరుడు తీరుస్తాడు. కొంతమంది భక్తులు మోకాళ్ల మీద నడుస్తూ ప్రదక్షిణలు చేస్తారు. సనక సనందనాది మహర్షులు మహావిష్ణువును దర్శించుకుని కలియుగంలో ప్రజలను ఉద్ధరించమని ప్రార్థింపగా, కలియుగంలో మొదటగా తిరుమలలో వెంకటేశ్వరునిగా అవతరిస్తానని, తరువాత గౌతమి గోదావరి నదీ తీరంలో నౌకాపురంలో భక్తులను అనుగ్రహిస్తానని మహావిష్ణువు అభయమిచ్చారు. కొంతకాలానికి నౌకాపురం ప్రజలకు గౌతమి గోదావరి ప్రవాహంలో కొట్టుకు వస్తున్న చందన వృక్షం కనిపించింది. దాన్ని ఒడ్డుకు తీసుకురావడానికి వెళ్తుంటే అదృశ్యమైపోవటం ప్రారంభించింది. తరువాత స్వామివారు ఒక భక్తునికి కలలో కనిపించి వేకువనే గౌతమిలో పురజనులు స్నానమాచరించి మంగళ వాయిద్యాలతో నౌకలో నదీ గర్భంలోకి వెళితే కృష్ణ గరుడ పక్షి బాలిన చోట నేను ఉన్న చందనపేటిక దొరుకుతుందని చెప్పారు. గ్రామస్తులు స్వామి చెప్పినట్టు చేయగా చందనపేటిక లభించింది. దీనిలో శంఖ చక్ర గదాధరుడై లక్ష్మీ సహితుడైన స్వామివారి దారు విగ్రహం కనిపించింది. నారదుడు అక్కడికి వచ్చి వెంకటేశ్వరుడిగా నామకరణం చేసి దేవాలయం నిర్మింపచేశాడు. ఆ నౌకాపురమే నేడు వాడపల్లిగా మారింది. ఈ ఆలయం కాలక్రమంలో గోదావరి కోతకు గురయ్యి నదీ గర్భంలో కలిసిపోయింది. 17వ శతాబ్దంలో పినపోతు గజేంద్రుడు అనే అగ్నికుల క్షత్రియుడు నౌకా వ్యాపారికి స్వామి తుఫానుకి సముద్రంలో చిక్కుకున్న అతని నౌకలను కాపాడటంతో 1759లో వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాడు. ఆలయ అభివృద్ధికి ఎంతో భూమిని, ఎన్నో కానుకల్ని సమర్పించాడు. వెంకటేశ్వర స్వామి దారుమూర్తిగా దర్శనమిస్తాడు. ఎర్రచందనం చెక్కపై చెక్కిన స్వామివారి విగ్రహం నల్లగా శిలామూర్తిలాగానే కనబడుతుంది. శంఖు చక్ర గదాధరుడై లక్ష్మీదేవితో కూడిన స్వామి భక్తులకు కొంగు బంగారంలా నిలుస్తున్నాడు. ప్రతిరోజు స్వామివారి కళ్యాణోత్సవం, అష్టోత్తర పూజలతో పాటు అనేక కార్యక్రమాలు జరుగుతాయి. అన్నదానానికి భక్తులు డబ్బుల రూపేనే కాకుండా బియ్యం, పప్పు దినుసులు,
కూరగాయల రూపంలోనూ సమర్పిస్తారు. ప్రాంగణంలో ప్రదక్షిణ హుండీ ఉంటుంది. దీనిలో మొక్కులు చెల్లిస్తారు. దర్శనం తర్వాత పచ్చని అరటి ఆకులో పులిహోర ప్రసాదం పెడతారు. శివ కేశవులకు భేదం లేదని తెలియజేస్తూ ఆలయ ప్రాంగణంలోనే శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయం ఉన్నది. ఈ లింగాన్ని కాశీ నుంచి తీసుకురావడం వల్ల ఈ శివయ్య కాశీ విశ్వేశ్వరుడుగా కొలువు తీరి ఉన్నాడు. 7 శనివారాల వాడపల్లి వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం. వాడపల్లి ఆధ్యాత్మిక కేంద్రమే కాదు, స్వతంత్ర సమర భూమి కూడా. ఇక్కడి రైతులు మార్చి 30, 1931లో గాంధీజీ పిలుపుతో బ్రిటిష్ వారిని సంఘటితంగా ప్రతిఘటించారు. వెంకటేశ్వరుని రథంలో ఊరేగిస్తున్న గాంధీజీ చిత్రపటాన్ని, జాతీయ జెండాను తొలగించి పోలీసులు చేసిన కాల్పుల్లో అమరులైన త్యాగధనుల రక్తంతో తడిసిన నేల ఇది.